వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. వచ్చే 3 ఏళ్లలో నార్సింగి గ్రామాన్ని జిల్లాలోనే అభివృద్ధి ప్రథమ స్థానంలో నిలుపుతామని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. నార్సింగి మేజర్ గ్రామ పంచాయతీలోని 5010 నార్సింగి మేజర్ గ్రామ పంచాయతీలోని 5, 10, 13 వార్డుల్లో ఉపాధి హామీ నిధులు 25 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులను సర్పంచ్ ఆకుల సుజాత మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే నార్సింగిలో 90 లక్షలతో రోడ్డు పనులు, 96 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని తెలిపారు. గ్రామంలో 100% సీసీ రోడ్లు నిర్మించడమే లక్ష్యమని, నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజేందర్ రెడ్డి, వార్డు సభ్యులు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సంవత్సరంలో కూడా నార్సింగ్ గ్రామానికి దాదాపు 90 లక్షల వరకు కూడా సీసీ రోడ్ల పనులు చేసినాము. అదేవిధంగా 98 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఖచ్చితంగా రాబో 3 సంవత్సరాలలో నార్సింగ్ గ్రామాన్ని మెదక్ జిల్లాల ఉత్తమ పంచాయతీగా, అసలు ఒక ఏ గల్లీ కూడా మట్టి రోడ్డు ఉండకుండా చేసే బాధ్యత పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇలా ధనవంతులు సన్నబియ్యం తింటారు కాబట్టి పేదవాళ్ళు కూడా తినాలనే ఉద్దేశంతో ఇలా ఉచిత సన్నబియ్యం పథకాన్ని కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన దాన్ని కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు అన్ని విధాల సీనన్న ఇలానే సహాయ సహకారాలు అందిస్తూ మనం ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం. ఇలా ధనవంతులు సన్నబియ్యం తింటారు కాబట్టి పేదవాళ్ళు కూడా తినాలనే ఉద్దేశంతో ఇలా ఉచిత సన్నబియ్యం పథకాన్ని కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన దాన్ని కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు అన్ని విధాల సీనన్న ఇలానే సహాయ సహకారాలు అందిస్తూ మనం ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం.